శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మనం ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్ సిరీస్లో ఉన్నాం. ఈరోజు మన డిస్కషన్లో క్లినికల్ ప్రాక్టీస్లో అత్యంత కీలకమైన, ప్రతిరోజు మనకు ఎదురయ్యే డీప్ యాక్టింగ్ మందు సల్ఫర్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశమేమిటంటే, పుస్తకాల్లో ఉన్న లక్షణాలను గుడ్డిగా బట్టి పట్టడం కాదు. ఆర్గానన్ సూత్రాల ఆధారంగా ఒక పేషెంట్ క్లినిక్లోకి అడుగు పెట్టగానే వారి కాన్స్టిట్యూషన్ను అత్యంత వేగంగా, స్పష్టంగా ఎలా పసిగట్టాలి అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ను డెవలప్ చేసుకోవడం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సల్ఫర్ లోతులోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన క్లినికల్ రోడ్ మ్యాప్ని ఒక్కసారి గమనిద్దాం. ముందుగా ఇంట్రో మరియు కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ, ఆ తర్వాత కీ సిమ్టమ్స్, క్లినికల్ స్పియర్ గురించి చర్చిద్దాం. ముఖ్యంగా ప్రాక్టీస్లో మనం తరచుగా చేసే పొరపాట్లేంటి, చివరగా ఇవన్నీ గుర్తుంచుకోవడానికి ఒక అద్భుతమైన మెమరీ యాంకర్. ఇలా సాగుతుంది మన విశ్లేషణ. దీని ద్వారా సల్ఫర్ మీద మనకొక పర్ఫెక్ట్ గ్రిప్ వచ్చేస్తుంది. మొదటి విభాగంలోకి వచ్చేద్దాం. ఇంట్రో మరియు కాన్స్టిట్యూషన్. అసలు సల్ఫర్ రోగిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక పేషెంట్ వెయిటింగ్ రూంలో కూచున్నప్పుడు లేదా మన క్యాబిన్లోకి రాగానే కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇది సల్ఫర్ కేస్ అని ఎలా గుర్తించగలం? ఇది ప్రతి హోమియోపతి వైద్యుడికి వచ్చే పెద్ద సందేహం కదూ. ఇక్కడ మనం చెయ్యాల్సింది లక్షణాల జాబితాను ఒక టెక్స్ట్ బుక్లా చదవడం కాదు, వారి ఎదురుగా ఉన్న ఆ జీవన చిత్రాన్ని, అంటే ఆ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ పోర్ట్రేట్ని స్కాన్ చేయడం. అప్పుడే మనకు సరైన మందు తడుతుంది. సల్ఫర్ అనగానే మన మైండ్లోకి రావాల్సిన మొదటి పదం ఫిలాసఫర్ లేదా తత్వవేత్త. వీళ్లలో మేధోపరమైన ఆలోచనలు, ఇంటలెక్చువల్ డ్రైవ్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఒక వేదాంతం చెబుతారు. అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ పైకే వాళ్ల అపీరెన్స్ చూస్తే మాత్రం బట్టలు వేసుకునే విధానం, జుట్టు చాలా చిందరవందరగా, అజాగ్రత్తగా ఉంటాయి. అంటే లోపల ఐన్స్టీన్ లాంటి బుర్ర ఉన్నా బయట మాత్రం కాస్త బద్ధకంగా, మాసిపోయినట్లు కనిపిస్తారు. ఆ దృఢమైన, ఎవరితోనూ సింక్ అవ్వని ఆ ప్రత్యేకమైన ఉనికే సల్ఫర్ యొక్క అసలైన ఐడెంటిటీ. ఇప్పుడు రెండవ విభాగం, కీ సిమ్టమ్స్ మరియు మొడాలిటీస్. ఈ కాన్స్టిట్యూషన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో చూద్దాం. చాలామంది సల్ఫర్ అనగానే కేవలం చర్మవ్యాధుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీరి మెంటల్ జనరల్స్ చాలా విచిత్రంగా, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీరు స్వతహాగా చాలా ఆశావాదులు. ఇతరుల గురించి, వారి ఆరోగ్యం గురించి అనవసరంగా ఎక్కువగా ఆందోళన చెందుతారు. కానీ అదే సమయంలో లోపల కొన్ని వింతైన భ్రమలు, అంటే డెల్యూజన్స్ ఉంటాయి. తమ శరీరం నల్లగా మారిపోతోందని, తాము సన్నబడిపోతున్నామని, లేదా సమాజంలో ఎక్కడ అవమానించబడ్డామో అని బలంగా నమ్ముతారు. కేస్ టేకింగ్లో ఇవి మనకు అద్భుతమైన క్లినికల్ గైడ్స్గా పనిచేస్తాయి. ఇక ఫిజికల్ జనరల్స్ విషయానికొస్తే ఇందులో చాలా స్ట్రాంగ్ కీనోట్స్ ఉన్నాయి. ఉదయం పూట, ముఖ్యంగా కరెక్ట్గా 11 గంటల సమయంలో కడుపులో దేవేసినట్లు వచ్చే ఆకలిని వీరు అసలు తట్టుకోలేరు. ఆ టైంకి ఏదో ఒకటి పడాల్సిందే. అలాగే తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలపై విపరీతమైన కోరిక ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీళ్ల శరీర విసర్జనలు, అంటే చెమటైనా, విరేచనమైనా చాలా దుర్వాసనతో ఉంటాయి. ఈ భౌతిక లక్షణాలు సల్ఫర్ని కన్ఫర్మ్ చేయడానికి పునాదిలాంటివి. థర్మల్ మోడాలిటీస్, ఇవి అత్యంత కీలకమైనవి. సల్ఫర్ ఒక పక్కా హార్ట్ పేషెంట్. వేడి వాతావరణాన్ని, అలాగే ఫ్యాన్ లేని, గాలి ఆడని మూసి ఉన్న గదులను వీరు ఏమాత్రం భరించలేరు. ఉక్కిరిపిక్కిరి అయిపోతారు. ముఖ్యంగా అరికాళ్ళు, అరిచేతులు మరియు తల పైభాగం ఎప్పుడూ వేడిగా మండుతున్నట్లు ఉంటాయి. మనం సరైన సల్ఫర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఈ థర్మల్స్ని నిర్ధారించుకోవడం 100% తప్పనిసరి. ఇవి లేకుండా పొరపాటున కూడా సల్ఫర్ వైపు వెళ్లకూడదు. ఇప్పుడు హోమియోపతిలో మనం ఎంతో ప్రాధాన్యత ఇచ్చే PQRS లక్షణాన్ని చూద్దాం. PQRS అంటే పెక్యూలియర్, క్వేర్, రేర్ అండ్ స్ట్రేంజ్. సల్ఫర్ వాళ్ల హిస్టరీలో చర్మవ్యాధులు దాదాపుగా తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఇక్కడ విశేషమేమిటంటే, వాళ్లకు ఆ దురల వస్తే బాధగా అనిపించదు, చాలా హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది. రక్తాలు వచ్చేలా గోకిన కొద్దీ ఇంకా ఇంకా గోకాలి అనిపిస్తుంది. ఈ వింతైన లక్షణం క్లినిక్లో మనకు ఒక అద్భుతమైన క్లూ. దీన్ని ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. మూడవ విభాగం, క్లినికల్ స్పియర్ మరియు రిలేషన్స్. ఈ మందు ఎక్కడెక్కడ పనిచేస్తుంది, మిగతా మందులతో దీని సంబంధమేంటో చూద్దాం. ఇందాక అనుకున్నట్లు సల్ఫర్ కేవలం చర్మవ్యాధులకే పరిమితం కాదని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థ లోపాలను,
పోర్టల్ సిస్టంలోని రక్తప్రసరణ అడ్డంకులను మరియు ఏళ్ల తరబడి వేధించే దీర్ఘకాలిక కాన్స్టిట్యూషనల్ వ్యాధులను చాలా లోతుగా వెళ్లి క్యూర్ చేస్తుంది. మానసిక స్థాయి నుండి కణాల భౌతిక స్థాయి వరకు దీని ప్రభావం ఉంటుంది. అందుకే ఇదొక డీప్ యాక్టింగ్ పాలిక్రెస్ట్ రెమెడీ అని మనం మర్చిపోకూడదు. మనం దీర్ఘకాలిక కేసులను ప్లాన్ చేసుకునేటప్పుడు రెమెడీ రిలేషన్స్ ఒక మ్యాప్లా ఉపయోగపడతాయి. సల్ఫర్కి కాంప్లిమెంటరీగా అంటే దాని పనిని పూర్తి చేసే మందులుగా ఆలోస్, సోరినం, ఎకనైట్ అద్భుతంగా పనిచేస్తాయి. సల్ఫర్ ఇచ్చిన తర్వాత కేస్ ఇంకా ముందుకు వెళ్లడానికి క్యాల్కేరియా లేదా లైకోపోడియం వాడాల్సి రావచ్చు. ఒకవేళ సల్ఫర్ రియాక్షన్ వికటిస్తే నక్స్వామిక లేదా క్యాంఫర్తో యాంటీడోట్ చేయవచ్చు. అయితే తప్పుగా ఇస్తే లైకోపోడియం ఎనిమికల్గా అంటే శత్రువులా మారే ప్రమాదం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 4వ విభాగం ప్రిస్క్రైబింగ్ ఎర్రర్స్ మరియు ఆర్గనన్. ఇక్కడ మనం తరచుగా చేసే పొరపాట్లను కరెక్ట్ చేసుకుందాం. ప్రాక్టీస్లో మనం చాలాసార్లు చూసే ఒక కఠోర వాస్తవమేమిటంటే పేషెంట్ హాట్గా ఉన్నాడు కదా, వేడి పడట్లేదు కదా అని గుడ్డిగా సల్ఫర్ ఇచ్చేయడం. ఇది ఖచ్చితంగా రాంగ్ అప్రోచ్. కరెక్ట్ పద్ధతి ఏమిటంటే మానసిక మరియు భౌతిక జనరల్స్తో కలిపి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను నిర్ధారించుకోవడం. ఇండివిజువలైజేషన్ లేకుండా కేవలం ఒక లక్షణాన్ని పట్టుకునిచ్చే ఏ మందు పరిపూర్ణంగా పనిచేయదు. మరొక సాధారణ పొరపాటు, పేషెంట్ చర్మం మీద ఏదో వ్యాధి కనిపించగానే వెంటనే దానికి లోకల్గా సల్ఫర్ రాయడం లేదా లోపలికి ఇవ్వడం. ఆర్గానన్ సూత్రాల ప్రకారం ఇలా చేయడం వల్ల కేవలం ఒక స్థానిక సమస్యని మాత్రమే ట్రీట్ చేసినట్లు అవుతుంది. దీనివల్ల వ్యాధి అణచివేయబడుతుంది, అంటే సప్రెషన్ జరుగుతుందే తప్ప అసలైన క్యూర్ జరగదు. మన లక్ష్యం హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్. కాబట్టి మొత్తం కాన్స్టిట్యూషన్కు చికిత్స చేయాలి, అప్పుడే వ్యాధి సమూలంగా మాయమవుతుంది. అలాగే కేస్ టేకింగ్లో ఏదో ఒక సింగిల్ కీనోట్ లక్షణం దొరికిందని ఎగ్జైట్ అయిపోయి వెంటనే మందు ఇవ్వడం కూడా ఒక పెద్ద పొరపాటే. ఒక నిజమైన హోమియోపతి మాస్టర్ ఎప్పుడూ అలా తొందరపడరు. మెంటల్ జనరల్స్, థర్మల్ మొడాలిటీస్ మరియు మనం ఇందాక చెప్పుకున్న పీక్యూఆర్ఎస్ లక్షణాలను అన్నింటినీ ఒకేసారి సమన్వయం చేసుకోవాలి. ఆ పేషెంట్కి సంబంధించిన ఒక స్పష్టమైన ఇమేజ్ మన మైండ్లో ఫామ్ అయిన తర్వాత మాత్రమే సరైన మందుని ఎంపిక చేయాలి. ఒక్కసారి ఆర్గానన్లోని 10వ అఫోరిజంలో మాస్టర్ హానిమాన్ గారు చెప్పిన ఈ అద్భుతమైన వాక్యాన్ని గుర్తు తెచ్చుకుందాం. వైటల్ ఫోర్స్ లేకపోతే ఈ భౌతిక శరీరానికి ఏ భావన ఉండదు, ఏ పని చెయ్యలేదు. వ్యాధి అంటే కేవలం చర్మం మీద వచ్చే మచ్చో, కడుపులో నొప్పో కాదు. లోపల ఉన్న ఆ వైటల్ ఫోర్స్ అపశృతి పాలవ్వడం. సల్ఫర్ లాంటి మందులు ఆ డిస్టర్బ్ అయిన వైటల్ ఫోర్స్ మీద డైనమిక్గా పనిచేసి లోపల నుండి బయటికి ఆరోగ్యాన్ని తిరిగి ప్రసాదిస్తాయి. ఇక ఆఖరిదైన 5వ విభాగం క్లినికల్ మెమరీ యాంకర్. మనం నేర్చుకున్నదంతా ప్రాక్టికల్గా ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. క్లినిక్లో ఈ గురుకులం ఆల్గరిథంను స్టెప్ బై స్టెప్గా అప్లై చేద్దాం. మొదటి స్టెప్, తెలివైన కానీ అజాగ్రత్తగా ఉండే ఆ ఫిలాసఫర్ను అబ్జర్వ్ చేయడం. రెండవ స్టెప్, వాళ్లకు వేడి పడదని చల్లటి గాలిని కోరుకుంటారని థర్మల్స్ని పక్కాగా నిర్ధారించుకోవడం. మూడవ స్టెప్, సరిగ్గా 11 గంటల ఆకలి, తీపి పదార్థాల కోరిక ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడం. 4వ స్టెప్, హాయిగా అనిపించే ఆ విచిత్రమైన చర్మపు దురదను క్రాస్ చెక్ చేయడం. ఆఖరి స్టెప్, ఇవన్నీ మ్యాచ్ అయ్యాక టోటాలిటీ ఆధారంగా నిర్భయంగా సల్ఫర్ను ప్రిస్క్రైబ్ చేయడం. ఇప్పుడు గురుకులం వారు డిజైన్ చేసిన ఈ అద్భుతమైన మెమరీ యాంకర్ వాక్యాన్ని మనసులో శాశ్వతంగా ముద్రించేసుకోండి. ఓపెన్ ఎయిర్ను ఇష్టపడుతూ, స్వీట్స్ని విపరీతంగా కోరుకుంటూ హాయిగా గోకుకునే అత్యంత ఆత్మవిశ్వాసం గల అజాగ్రత్తైన ఒక తత్వవేత్త. ఈ ఒక్క వాక్యం చాలు సల్ఫర్ యొక్క పూర్తి కాన్స్టిట్యూషనల్ చిత్రాన్ని కళ్ల ముందు ఉంచడానికి. ఇది గుర్తున్నంత కాలం సల్ఫర్ను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ముగించే ముందు మీకందరికీ నాదొక ముఖ్యమైన ప్రశ్న. మనం క్లినిక్లో నిజమైన కాన్స్టిట్యూషనల్ టోటాలిటీని గమనిస్తున్నామా, లేక కేవలం పైపైన కనిపించే లక్షణాలకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆర్గానన్ సూత్రాలను లోతుగా అధ్యయనం చేద్దాం. మన అబ్జర్వేషన్కు ఎంకాస్త పదును పెడదాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.